ఘనపరిచి మహింపరుస్తున్నాం దేవా. ఇదిగో తండ్రి, మమ్మల్ని అందరినీ ఈ రీతిగా సజీవులుగా ఉంచావయ్యా. 2025వ ఆధ్యాత్మిక వసంతకాలం నుండి 26వ ప్రభుత్వ సంవత్సరం వసంతకాలం వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ యొక్క సన్నిధిలో నిన్ను స్తుతించుకునే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మహింపరుస్తున్నాం. ఇదిగో ప్రభువా, ఏ యోగ్యత లేని నన్ను ఈ దినాన్న నీ ప్రజలందరూ ఎదుట నిలవబెట్టావయ్యా. నేను మాట్లాడే మాటలు మా అందరి హృదయ ధ్యానములు దేవా నీ దృష్టికి అంగీకారములుగా ఉండులాగున నీ ఆత్మతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ముందుగా ప్రభువైన దేవునికి నా యొక్క నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. సమయం ఇచ్చిన పాస్టర్ గారులకు నా యొక్క వందనములు. పాస్టర్మ గారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సంఘమునకు నా యొక్క శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, ఈ దినాన్న లెంట్ కాలంలో ఆధ్యాత్మిక వసంతకాలంలో 25వ రోజున మనమందరం ఈ రీతిగా కూడుకొని దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడానికి మన పాస్టర్ గారు మెగా అంశం యేసు శిలువ యాత్రలో విశ్వాసి పాత్ర దాని గుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశాన్ని వారు చక్కగా ఏర్పాటు చేశారు. అనేక మంది పరిచారకుల ద్వారా, పాస్టర్స్ ద్వారా చక్కటి వర్తమానాలని మనం వినగలుగుతూ ఉన్నాం. 2-3 దినాలుగా రోమాపత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు గారు వారి జీవితమన్నా వారు వ్రాసిన పత్రికలన్నా నేను ఎంతో ఆశతో వారి పత్రికల్ని ధ్యానిస్తూ ఉంటాను. పౌలు గారి జీవితం అంటే కూడా ఎంతో చక్కటి జీవితం కలిగినటువంటి వ్యక్తి. ఈ దినాన్న ఆయన రాసినటువంటి యేసుక్రీస్తు యొక్క శుభవార్త సారాంశాన్ని అపోస్తలుడైన పౌలు గారు రోమాపత్రికలో చక్కగా వివరించడాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క రోమాపత్రిక ఒక లేఖగా మాత్రమే కాకుండా సమగ్రమైన వ్యాసంగా కూడా దేవుని వాక్యంలో నిలిచిపోవడం మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు గారు ఆ దినాల్లో వాక్య పరిచర్య చేస్తున్న సందర్భాల్లో యూదులు యూదేతరులు ఎప్పుడూ కూడా వారిలో వారికి డిస్కషన్స్, తర్జనలు భర్జనలు జరుగుతూ ఉండేవి. దేవునికి ఆమోదయోగ్యుడిగా ఎలా ఉండాలి, క్రీస్తు అనుచరులు ఎలా జీవించాలి అనేటువంటి అంశం మీద వాళ్ళు ఎప్పుడు తర్జన భర్జన జరుగుతూ ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు వారికి జవాబుగా వారి యొక్క ఆ విషయాన్ని వారికి ఎంత స్పష్టంగా వివరించారో రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో గనక మనం చూసినట్లయితే వారికి తెలిపినటువంటి చక్కటి సత్యం ఏంటంటే, అదే నమ్మువానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి రక్షణ కలుగజేయుట అది దేవుని శక్తి అనే విషయాన్ని చాలా ధైర్యంగా ప్రకటించడం మనం చూస్తాము. అంటే ఏంటంటే వాళ్ళు దేవునికి ఆమోదయోగ్యుడిగా ఎలా ఉండాలి, క్రీస్తు అనుచరులు ఎలా ఉండాలి అంటే ఇక్కడ పౌలు గారు చెప్తారు, నమ్మువానికి ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆయనలో నమ్మిక కలిగి ఉంటారో అలాంటి వారందరికీ రక్షణనివ్వడమే దేవుని శక్తి అనేటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు గారు ఎంతో ధైర్యంగా ప్రకటించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మనం చదువుకున్నటువంటి రోమాపత్రిక 6వ అధ్యాయము
క్రైస్తవ జీవితంలో పవిత్రత, పాపము నుండి విడుదల గురించి వివరించేటువంటి కీలకమైన భాగంగా మనం చూస్తూ ఉన్నాం. పౌలు ఇక్కడ కృప, బాప్తిస్మము మరియు నూతన జీవం గురించి ఈ యొక్క 6వ అధ్యాయము 2వ వచనం నుంచి 11వ వచనం వరకు కనుక మనం చూసినట్లయితే మరి ఈ విషయాలను గురించి మరి అక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఈ దినాన్న నాకు ఇవ్వబడిన అంశము క్రీస్తు మరణంలో పాలు పొందుట. క్రీస్తు మరణంలో పాలు పొందుట అంటే ఏంటి? క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఈ లోకానికి ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది? మనం పాపులంగా ఉన్నాం కాబట్టి మనకు పాప క్షమాపణనివ్వడానికి, పాపము నుండి విముక్తులను చేయడానికి మరి ఆయన నరరూపిగా వచ్చాడు, సిలువలో మరణించాడు. మరి ఆ సిలువ మరణంలో పాలు పొందుట అంటే ఏంటంటే బాప్తిస్మము ద్వారా మరి మన యొక్క పాత పాపపు స్వభావాన్ని సిలువ వేసి క్రీస్తులో ఐక్యమై నూతన జీవాన్ని పొందడం. బాప్తిస్మం ద్వారా మనం అందరము క్రీస్తులో కడగబడి నూతన జీవాన్ని పొందాలి. అయితే అది మనకు ఏమిస్తుంది? ఇది మన పాపపు దాస్యము నుండి విడుదలనిస్తుంది. మరి క్రీస్తు శ్రమలలో భాగస్వామ్యం, పునరుద్ధాన శక్తిలో మనం అందరము ఎంతగానో అనుభవించడం ద్వారా దేవునితో మనకి సమాధాన స్థితిని మనం పొందుకోగలం. మరి దేవునికి మానవులకు మధ్య ఏర్పడినటువంటి ఈ శత్రుత్వాన్ని తీసివేయడానికే మరి యేసుక్రీస్తు సిలువలో మరణించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ అంశంలో క్రీస్తు మరణంలో పాలు పొందుట అనేటువంటి అంశాన్ని మనం రోమాపత్రిక 6వ అధ్యాయము 2వ వచనం నుండి 11వ వచనం వరకు కనుక గమనించినట్లయితే ఇక్కడ మనం 4 ముఖ్యమైనటువంటి విషయాలను మనం ఇక్కడ గమనించగలం. మొదటిగా 2వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదము అనేటువంటి ఒక ప్రశ్నను వేసి పౌలు గారు అక్కడ వదిలిపెట్టేశాడు. పాపము విషయంలో మనం చనిపోయాం. ఎలాగా? క్రీస్తు మరణం పాపాన్ని జయించింది. క్రీస్తు సిలువ వేయడం వలన మనమందరం పాప విముక్తులమైపోయి నీతిమంతులంగా తీర్చబడ్డాం. నీతిమంతులంగా తీర్చబడిన తర్వాత కృప అధికంగా ఉన్నది కాబట్టి మనం దానిలోనే కొనసాగుతాము అని అంటే అది సరి అయినది కాదు కదా. మరి మన అందరినీ పాప విముక్తులను చేయడానికి, పాప విమోచనను కలుగు చేయడానికే మరి క్రీస్తు ఈ లోకానికి వచ్చారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, క్షమాపణ కలిగి ఉన్నది. దేవుని యొక్క గొప్ప మహదైశ్వర్యము. మరి దేవుని దృష్టిలో, తండ్రి అయిన దేవుని దృష్టిలో మనం ఎంతగానో పాపం చేశాము, పాపులంగా నిలిచిపోయాము. అయినప్పటికీ ఆయన యొక్క గొప్ప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు అంటే యేసుక్రీస్తు రక్తము వలన మనకందరికీ పాప విమోచన, పాప క్షమాపణ దొరికింది. మనం నీతిమంతులంగా తీర్చబడ్డాం. ఒక్కసారి నీతిమంతులంగా తీర్చబడిన తర్వాత మరలా దానిలో మరి పాపము విషయమై చనిపోయిన మనం ఇక మీదట దానిలో ఎలాగూ జీవించుదము అని పౌలు గారు ప్రశ్నిస్తూ ఉన్నాడు. మరి యేసుక్రీస్తు మరణం వలన మన పాపాలకు పాప విముక్తి కలిగింది. మరి పాపము నుండి మనకి విముక్తి, నీతిమంతులంగా తీర్చబడ్డాము కాబట్టి ఇక మీదట మనమెన్నడూ దానిలో ఆ పాపపు ఊబిలోనికి
వెళ్ళకూడదు అనేటువంటిది ఈ వాక్యం ద్వారా మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. 6వ అధ్యాయము 2వ వచనంలో పాపము విషయమై చనిపోయాం మనమంతా. పాపం విషయంలో క్రీస్తు మరణం ద్వారా మనమందరము చనిపోయి నీతిమంతులంగా తీర్చబడ్డాం. ఇకపోతే 3వ వచనము 3, 4, 5 వచనాలు గనక మరి మనం చదువుకున్న వాక్య భాగంలో చూసినట్లయితే అక్కడ బాప్తిస్మం ద్వారా క్రీస్తులో ఐక్యతను తెలియజేస్తూ ఉంది. మరి మనమందరం బాప్తిస్మం తీసుకుంటూ ఉన్నాం. అయితే ఈ బాప్తిస్మం అనేది క్రీస్తు మరణ పునరుద్ధానములలో ఐక్యం చేయగలిగినటువంటి గొప్ప ప్రక్రియగా ఇక్కడ పౌలు గారు మరి యొక్క రోమాపత్రికలో తెలియజేస్తూ ఉన్నాడు. మరణ పునరుద్ధానాలలో ఐక్యత కలిగే ప్రక్రియగా ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సంగమా, బాప్తిస్మం ద్వారా మనకు పాపక్షమాపణ ఎలా కలుగుతుంది? క్రీస్తు రక్తము వలన ప్రక్షాళన. మరి అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో గనక చూసినట్లయితే మరి బాప్తిస్మం ద్వారా మనకి పాపక్షమాపణ అనేటువంటిది ఎలా దొరుకుతుంది, ఎలా కలుగుతుంది అని అంటే, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందాలి అని పేతురు గారు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. మరి బాప్తిస్మం ద్వారా మనకు పాపక్షమాపణ అంటే బాప్తిస్మం తీసుకునే ముందు మనం మారు మనస్సు పొందాలి, దేవునిలో విశ్వాసము కలిగి జీవించాలి. బాప్తిస్మం అంటే మరి నీటిలో మునగటమే కాదు, కానీ క్రీస్తుతో ఆధ్యాత్మిక సంబంధాన్ని కలిగి ఉండడం. మనం క్రీస్తుతో పాతి పెట్టబడ్డామని, మరి క్రీస్తులో మరణించామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నీటిలో మునిగాము అనంటే దేవునితో ఆధ్యాత్మికంగా ఏకమయ్యాం. మన పాపపు స్వభావాన్ని నీటిలో పాతిపెట్టి నీటి నుండి పైకి లేవడం అంటే ఏంటంటే, యేసుక్రీస్తు మహిమతో ఎలాగూ తిరిగి లేచాడో మరి మనం కూడా నూతన జీవంతో సదా జీవించడానికి లేపబడ్డామనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించగలము. మరి బాప్తిస్మం ద్వారా క్రీస్తులో ఐక్యత కలిగి జీవించాలి. క్రీస్తు మరణంలో పాలు పొందుట మొదటిగా పాపము విషయమై చనిపోయిన వారంగా, మరి బాప్తిస్మం ద్వారా యేసుతో ఐక్యమగుట, మరణ పునరుద్ధానముల ద్వారా మనం యేసుతో మరి ఐక్యం కావలసిన వారంగా మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. మనం నీటి నుండి లేపబడ్డాము అని అంటే మహిమతో నూతన జీవంతో సదా ఆయనతో కలిసి జీవించడానికి లేపబడ్డామనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసిన వారంగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇకపోతే 6వ అధ్యాయము 6వ వచనంలోనికి గనక మనం వెళ్ళినట్లయితే, ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. మన ప్రాచీన స్వభావాన్ని సిలువ వేసేవారంగా మనం ఉండాలి. క్రీస్తుతో కూడా చనిపోవడం అంటే మనలో ఉన్నటువంటి మన పాపపు స్వభావాన్ని సిలువ వేసేవారంగా ఉండాలి. గతంలో మనం పాపానికి దాసులం, కానీ క్రీస్తు సిలువలో మన అందరి కొరకు మరణించి మనల్ని పాప విముక్తులను చేసిన తర్వాత మనం నీతిమంతులంగా తీర్చబడ్డాము. క్రీస్తు మరణంలో పాలు పొందిన నీవు నేను పాపపు సంకెళ్ళ నుండి విడుదలను పొందాము. కాబట్టి మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రాచీన పాపపు స్వభావాన్ని సిలువ వేయాలి. అయితే ఇక్కడ ప్రాచీన పాప స్వభావమును విడిచి దేవుని సన్నిధిలో పాప క్షమాపణ కొరకు బత్షెబ విషయంలో తను చేసిన పాపము, బత్షెబ
భర్త విషయంలో ఆయన జరిగించిన నరహత్య క్రియను బట్టి మరి దేవుని సన్నిధిలో ఎంతగానో పాపక్షమాపణతో కూడినటువంటి యథార్థవంతమైనటువంటి పశ్చాత్తాప ప్రార్థన చేస్తూ ఉన్నాడు దావీదు భక్తుడు. ఏ కీర్తనలోనండి? 51వ కీర్తనలో ఎంతో తను చేసిన పాపాన్ని బట్టి నాతాను ప్రవక్త ఆయన గద్దించడానికి వచ్చినప్పుడు 51వ దావీదు కీర్తన ఒకసారి తీసి పెట్టుకుందాం. మరి బత్షెబా విషయంలో తను చేసిన పాపము, మరి బత్షెబా భర్తను యుద్ధంలో మరి మరణించేటట్లు మరణానికి అప్పగించిన తన పాపపు స్థితిని బట్టి దేవుని పాదాల చెంత మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము అని తనకున్నటువంటి స్థితిని బట్టి, నేను రాజును, నా హోదాను బట్టి కాదు కానీ ఇక్కడ దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకొని కృప కొరకు దేవుణ్ణి వేడుకుంటున్నట్లుగా మనం ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. 2వ వచనము 7వ వచనంలో గనక చూసినట్లయితే మరి పూర్తి ప్రక్షాళన కొరకు దేవుని సన్నిధిలో ఆయన చేసిన పాపాల కొరకు తనని శుద్ధి చేయమని హిమము కంటే తెల్లగా నన్ను కడుగుము అని చెప్పి దేవుని సన్నిధిలో మరి ఎంతగానో ప్రాధేయపడుతూ దేవుని పాదాల చెంత తన పాపాలని ఒప్పుకుంటూ ఉన్నాడు. తన పాపపు స్వభావాన్ని మరి దేవుని పాదాల చెంత మరి విడిచిపెడుతూ దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థిస్తూ ఉన్నాడంటే 10వ వచనంలో, నాకు శుద్ధ హృదయమును కలుగు చేయి అయా, నేను పాపపు చూపులు, నేను వ్యభిచారపు పనులు, నరహత్య చేశాను. మరి నీ సన్నిధిలో రాజుగా మరి ఎన్నెన్ని పాపాలు ఏ రీతిగా ఆయన జీవితం ఉండినదో మనకు బహిరంగంగా కనిపిస్తున్నాయి. 2 పాపాలే కానీ మరి ఆ పాపాలన్నింటిని బట్టి దేవుని సన్నిధిలో పాపక్షమాపణ అనుగ్రహించమని దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నాడు. ఇంకా ఏంటంటే మరి 11వ వచనంలో ఆయన సన్నిధిని కావాలని కోరుకుంటున్నాడు. పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు ప్రభువా, నీవిచ్చిన రక్షణ ఆనందాన్ని మరలా నాకు అనుగ్రహించు నాయన అని చెప్పి మరి ఎంతగానో దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ తన పాపాలను బట్టి దేవుని పాదాల చెంత మరి దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ నువ్వు నాకు రక్షణ ఇచ్చినట్లయితే ఏం చేస్తానంటున్నాడు? 13వ వచనంలో, అతిక్రమము చేయవారికి నీ త్రోవలను బోధిస్తాను. అయా, దయతో నన్ను క్షమించు, నేను పాపిని ప్రభువా, నీ సన్నిధిని నాకు దూరం చేయకు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు ప్రభువా. మరి నా రక్షణ, నీవిచ్చిన రక్షణ ఆనందాన్ని నేను పోగొట్టుకున్నాను. మరలా గనుక నన్ను క్షమించి నీవు నాకు రక్షణనిచ్చినట్లయితే నీ సేవను చేస్తానని సమర్పణ కలిగిన వ్యక్తిగా ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి తర్వాత చివరిలో ఆయన విరిగి నలిగిన హృదయాన్ని, నిన్ను స్తుతించడానికి నాకు విరిగి నలిగిన హృదయాన్ని దయచేయమని కూడా మరి ఇక్కడ దేవుని సన్నిధిలో గోజాడుతూ ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నాడు. తన ప్రాచీన పాపపు జీవితాన్ని ప్రభు పాదాల చెంత పెట్టి మరి దేవుని సన్నిధిలో నీతిమంతుడిగా తీర్చబడి తన జీవితకాలమంతయు దేవునికి నమ్మకమైనటువంటి జీవితాన్ని జీవించిన వ్యక్తిగా మనం దావీదు గారిని చూస్తూ ఉన్నాం. మరి మన జీవితాల్లో ఇక్కడ దావీదు చేసిన పాపాలు బహిరంగంగా మనకు కనబడుతున్నాయి. కానీ మన జీవితాల్లో మనం చేసినటువంటి పాపాలు మన చూపులతో, మన ఆలోచనలతో, మన చేతలతో మరి అనేక సార్లు అనేక రకాలైనటువంటి పాపాలను చేస్తూ ఉంటాం. ఆయన మన కొరకు సిలువలో మరణించి మనల్ని నీతిమంతులుగా చేయడానికి వచ్చి మరి ఆయన ఇచ్చిన జీవాన్ని మనం దాచుకోగలిగినటువంటి స్థితిలో ఉన్నామా?
మన ప్రాచీన పాపపు స్వభావాన్ని సిలువ వేసేవారంగా ఉన్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనం ఈ రాత్రికాల సమయంలో ఆలోచించుకోవాలి. ప్రియమైన దేవుని సంగమా, మరి చాలా కాలం మన జీవితాల్లో గడిచిపోతూనే ఉంది. ఆయన 2000 సంవత్సరాల క్రితం మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. మనందరి కొరకు సిలువలో మరణించి మరి మన పాపాలను కడిగి మనకు పాప విమోచనను దయచేసినటువంటి మరి ఆ యొక్క దేవుని సన్నిధిలో మన ప్రాచీన పాపపు స్వభావాన్ని మరి సిలువ వేసేవారంగా ఉన్నామా? మన జీవితాల్లో మన జీవితానుభవాల్లో అనుభవం లేనప్పుడు వయస్సులో తెలిసి తెలియని సందర్భాలలో అనేక పాపాలు చేసి ఉంటాం. వాటన్నింటినీ మరి దావీదు భక్తుడు ఏ రీతిగా దేవుని సన్నిధిలో పాప క్షమాపణ కోసం ఎంత శక్తివంతమైనటువంటి ప్రార్థనను చేస్తూ ఉన్నాడు. మనం కూడా మన జీవితాల్లో మన ప్రాచీన పాపపు స్వభావాన్ని మరి సిలువ వేసేవారంగా ఆ దిశగా ఈ దినాన్నైనా మన జీవితాల్లో 50 సంవత్సరాలు 60, 70, 80 సంవత్సరాలు గతించిపోతూనే ఉన్నాయి. మరి మన పాపపు జీవితానికి ప్రాచీన పాపపు జీవితాన్ని సిలువ వేసి మరి దేవుని సన్నిధిలో దేవునికి మనల్ని మనం సమర్పించుకునే ఆలోచన కలిగి అలాంటి సమర్పణ జీవితం కొరకు మనం వెతుకులాడుతున్నామా, ఆలోచిస్తున్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసిన వారంగా ఉన్నాం. ఇక 4వదిగా మనం చూసినట్లయితే, మొదటిగా పాపపు విషయంలో చనిపోయిన వారంగా బాప్తిసం ద్వారా క్రీస్తులో ఐక్యతను కలిగి, 3వదిగా ప్రాచీన పాపపు స్వభావాన్ని సిలువ వేసేవారంగా, 4వదిగా గనక మనం చూసినట్లయితే మరి 11వ వచనంలో గనక మనం చూసినట్లయితే ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, పాపము విషయమై మృతులముగాను దేవుని విషయమై సజీవులముగా ఎంచుకొనుడి అని చెబుతున్నాడు. మనల్నే ఎంచుకోమంటున్నాడు. మన జీవితాలను గురించి మీరు మీ జీవితాలలో పాపము విషయమై మృతులంగా, అంటే యేసుక్రీస్తు ద్వారా మరి మనం సిలువ వేయబడి ఉన్నాము. మరి అలాంటి స్థితిని మనం కలిగి ఉండాలి. సిలువ వేయబడిన తర్వాత మనం పాపపు ఆలోచనలు, పాపపు అలవాట్ల కొరకు మరలా శోధనలోనికి మనం పోకూడదు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం ప్రకారం మనం చూసినట్లయితే, జీవించుచున్నాడు. చాలమ్మ, ఇక్కడ 2:20 ప్రకారము నేను క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను అనేటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి. క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నామంటే ఆయన రక్తంలో మనం కడగబడి నీతిమంతులంగా తీర్చబడి ఉన్నాం కాబట్టి ఇక ఎన్నటికి పాపము చేయకూడదు. పాపము విషయంలో మృతులముగా అనంటే మృతులైన వారు, చనిపోయిన వారు, వారికి ఇంకా ఏమీ స్పందన ఉండదు. కాబట్టి పాపము విషయంలో మనం కూడా ఆ రీతిగాను దేవుని విషయంలో సజీవులంగా మనం ఉండాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉందని చెప్పి పౌలు గారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో గనుక మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక అని మాట్లాడుతూ ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వచనంలో గనక చూసినట్లయితే, సిలువ యందే తప్ప నేను దేని యందును అతిశయించును, ఎందుకంటే నేనేమై ఉన్నానో ఆయన కృప వల్లనే అయ్యున్నాను, నాకున్నవన్నీ ఆయన ఇచ్చినవే. కాబట్టి నేను దేవుని సిలువ యందు తప్ప మరి దేని యందును కూడా అతిశయించను అని ఇక్కడ పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. పరిశుద్ధుడైన పౌలు, అపోస్తులుడైన పౌలు, భక్తుడైన పౌలు అతిశయించడానికి అనేక కారణాలు మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాం. ఆయనకు అనేక అర్హతలు ఉన్నాయి. ఆయన అపోస్తలుడుగా మరి
గమలీయేలు పాదముల యొద్ద ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నవాడుగా 8వ దినాన్న సున్నతి పొందినవాడుగా, మీరు హెబ్రీయులా నేను హెబ్రీయుడనే, మీరు అపోస్తులులా నేను అపోస్తులుడనే అని ఆయన జీవితంలో ఆయనకి ఎన్నో అర్హతలు ఉన్నప్పటికీ ఆయన వేటి యందు అతిశయించలేదు, కానీ సిలువ యందు మాత్రమే అతిశయించడానికి ఇష్టపడ్డాడు. సిలువ, దానికి కారణం ఏంటి? ఎందుకు సిలువ యందే ఆయన యొక్క అతిశయము అని మనం గనక చూసినట్లయితే, సిలువ తన గమ్యాన్ని మార్చింది. తన బండ వంటి హృదయాన్ని బద్దలగొట్టింది, మనోనేత్రాలను తెరిచింది. అన్నిటికంటే ముఖ్యంగా మరి సిలువ దూషకుడు, హింసకుడను, హానికరుడను, పాపులలో ప్రధానుడను అని చెప్పుకున్న సౌలును నేను. కాబట్టి ఇన్ని విషయాలలో నా జీవితంలో మరి నేను అనేక రీతులుగా యేసు సిలువ యందు నేను దీవించబడ్డాను. నా యొక్క జీవితం మార్చబడింది. కాబట్టి నేను సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించను అని పౌలు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆత్మల కొరకు పరితపిస్తూ మరి క్రీస్తును పోలి నడుచుకోవాలి అన్న ఆశతో పాపము విషయంలో మృతుడుగా, దేవుని విషయంలో సజీవుడుగా, పరిశుద్ధుడైన పౌలుగా తన జీవితాన్ని మార్చుకున్నాడు. మరి పరిశుద్ధుడైన పౌలు మరి తన యొక్క జీవితంలో పాపము విషయంలో మృతుడుగా, దేవుని సన్నిధిలో దేవునికి యోగ్యమైన వాడుగా, దేవునికి ఇష్టమైన వాడుగా తన జీవితాన్ని మార్చుకున్నట్లు మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. మరి ఆయన పరిచర్యలోనేమి మరి సౌలా సౌలా నీవు నన్నేల హింసింతువు అని దేవుడు తనతో మాట్లాడినప్పుడు తన జీవితాన్ని మార్చుకొని తను చేసిన పరిచర్య, మరి సంఘాలను మరి నిర్మించిన విషయాల్లో, మరి అన్ని విషయాల్లో కూడా దేవుని సన్నిధిలో ఎంతో నమ్మకం కలిగిన వాడుగా, సిలువ యందు ఆనందిస్తూ, సిలువ యందు అతిశయిస్తూ తన జీవితాన్ని కొనసాగించినటువంటి మరి పౌలును బట్టి మనము ఎంతగానో మరి అతిశయించవలసినటువంటి వారంగా మనం ఉన్నాం. మరి దేవుని సన్నిధిలో మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేని యందు మన అతిశయం? ఈ లోకంలో మనకున్నటువంటి చిన్నపాటి అర్హతలు, చిన్న చిన్న అర్హతల కొరకే మనం ఎంతగానో అతిశయపడుతూ ఉంటాం. లేదు ప్రియమైన సంగమా, దేవుని యందే మనం ఎల్లప్పుడూ ఆయన సిలువ యందే అతిశయించే వారంగా, ఈ లోకం నుంచి మనమేమీ తీసుకుపోం. దేవుని సన్నిధిలో దేవుని కొరకు మన జీవితాలను సమర్పించుకున్నట్లయితే, మరి దేవుని యందు అతిశయించే వారంగా ఉన్నట్లయితే, దేవుని సన్నిధిలో పాపము విషయమై చనిపోయిన వారంగా, బాప్తిస్మం ద్వారా యేసులో ఐక్యత కలిగిన వారంగా, ప్రాచీన పాపపు స్వభావాన్ని సిలువ వేసే వారంగా, పాపము విషయమై మృతులంగా, దేవుని విషయమై సజీవులంగా ఉన్నట్లయితే దేవుడు మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. నూతన జీవంతో కూడినటువంటి ఆధ్యాత్మిక ప్రవర్తన కలిగిన పౌలు వలె, క్రీస్తు వలె మరి క్రీస్తు అడుగుజాడల్లో నడుచుకోవడానికి మనం సజీవులంగా, దేవుని విషయమై సజీవులంగా, పాపం విషయమై మృతులంగా మనల్ని మనం ఎంచుకునేవారంగా ఉండాల్సిందిగా దేవుని సన్నిధిలో మీకు మనవి చేస్తూ ఉన్నాను. క్రీస్తు మరణంలో పాలు పొందుట అంటే పాపము విషయమై చనిపోయిన మనం బాప్తిస్మం ద్వారా యేసులో ఐక్యత కలిగి ప్రాచీన పాపపు స్వభావమును విడిచిపెట్టి పాపం విషయంలో మృతులంగా, దేవుని విషయంలో సజీవులంగా మనల్ని మనము సమర్పించుకోవలసినటువంటి వారంగా ఉన్నామని దేవుని పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే దేవుని సన్నిధిలో దేవునికి మానవునికి మధ్యలో ఏర్పడినటువంటి శత్రుత్వాన్ని మరి క్రీస్తు శిలువ మరణం ద్వారా మరి పొడగొట్టి
మరి మనకు అనుగ్రహించినటువంటి సమాధాన స్థితి, శిలువ మరణం ద్వారా మనం దేవునితో సమాధాన స్థితిని పొందుకున్నాము. కాబట్టి మరి దేవుడు అనుగ్రహించేటువంటి నూతన జీవాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? నూతన జీవం గురించి ఆలోచిస్తూ ఉన్నామా? నిత్య జీవం, సదా ఆయనతో జీవించేటువంటి జీవితం కొరకు మన హృదయాలు తప్పిస్తూ ఉన్నాయా? మనం ఎదురు చూస్తూ ఉన్నామా? ఆశపడుతూ ఉన్నామా లేదా అనేటువంటిది మన జీవితాల్లో మరి పౌలు క్రీస్తును పోలి తన ప్రాచీన పాపపు స్వభావాన్ని విడిచిపెట్టిన దావీదు వలె పాపము విషయంలో మృతుడుగా, దేవుని విషయంలో సజీవుడుగా మరి తన జీవితాన్ని కొనసాగించినటువంటి పౌలు వలె మరి మనం కూడా మన జీవితాలను దేవుని సన్నిధిలో సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవాన్ని పొందుకోవాలి అనేటువంటి ఆలోచన మన హృదయాల్లో కలుగుతుందా? దినాలు చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. మరి యేసుక్రీస్తు రాకడ ముందు అనేక సూచనలు జరుగుతాయని దేవుని వాక్యంలో రాయబడి ఉన్న రీతిగా మనం చూస్తూనే ఉన్నాం. మరి ఆ కరోనా, మరి భయంకరమైన రోగాలను మనం చూసాము. ప్రేమ చల్లారిపోతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ దినాలలో బంధాలు, బాంధవ్యాలు, ప్రేమలు, ఒకరి మధ్య ఒకరికి ప్రేమ అనేటువంటిది చల్లారిపోయినటువంటి పరిస్థితులు, దేశము మీదకి దేశము, రాజ్యముల మీదకి రాజ్యములు వస్తాయని మరి ఆయన రాకడ ముందు మరి ప్రభు సెలవిచ్చిన రీతిగా మరి యుద్ధాలను అనేక మరి దినాలుగా, నెలలుగా జరుగుతున్నటువంటి యుద్ధాలను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరి మనం దేవుడు ప్రసాదించినటువంటి నిత్య జీవాన్ని పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన వారంగా దేవుని సన్నిధిలో మిమ్మలను బ్రతిమలాడుతూ ఉన్నాను. అయితే ఈ దినాన్న మనం చదువుకున్నటువంటి యోహాను సువార్త 6వ అధ్యాయం 50వ వచనం నుండి 58వ వచనం వరకు మనం పరిశీలన చేసినట్లయితే, యేసును అంగీకరించినట్లయితే ఆధ్యాత్మిక సంబంధం దేవునితో మనకి ఏర్పడుతుంది. యేసు ఇచ్చే పరలోక ఆహారం మరణం లేని జీవాన్ని అనుగ్రహిస్తుంది. మన్నా తిన్న ఇశ్రాయేలీలు మరి మరణించారు, కానీ యేసును విశ్వసించినట్లయితే మరి ఆయన అనుగ్రహించే పరలోకపు ఆహారాన్ని మనం తినగలిగిన వారమైతే మరణం లేనటువంటి నిత్య జీవాన్ని మనం పొందుకుంటాము అని దేవుని వాక్యంలో తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనం ప్రియమైన దేవుని సంగమా, మరి ప్రకటన 21వ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, నూతన యెరూషలేము మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు ప్రభు. మరి దానిలో మనం ఆయన మేఘరథములపై రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆయనతో కూడా సదా జీవించడానికి మరి మనమందరము సిద్ధంగా ఉన్నామా? ఆయనతో వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనేటువంటి ఆలోచనను కలిగి మన జీవితాలను గురించి మనం ఆలోచించుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ప్రియ దేవుని సంగమా, మరి ఈ దినాన్న క్రీస్తు మరణంలో పాలు పొందుట అనే అంశం ద్వారా మనం తెలుసుకున్నటువంటి విషయాలు, 4 విషయాలను మన జీవితాల్లో అన్వయించుకుంటూ మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుంటూ ఆయన 2000 సంవత్సరాల క్రితము మన కొరకు వచ్చి సిలువలో తన ప్రాణాన్ని, తన రక్తాన్ని చిందించి, ప్రాణాన్ని అర్పించి మనకు నూతన జీవాన్ని ఇవ్వడానికి, తండ్రితో మనకున్న వైరాన్ని తెగగొట్టి మరి దేవునితో సమాధాన స్థితిని ఏర్పరిచినటువంటి మరి స్థితిని మనం కలిగి ఉండాలి. మరి ఆ స్థితిలో మనం దేవుడు నూతన జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఎల్లప్పుడూ ఎంతగానో మరి
ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ నిత్య జీవాన్ని పొందుకోవడానికి మరి మనం సిద్ధంగా ఉన్నామా లేదా ఈ దినాన్న ఆలోచన చేయవలసిన వారంగా దేవుని సన్నిధిలో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంతటితో దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఒక చిన్న వాక్యం పాడి ప్రార్థన చేసి ముగిస్తాను. కృత ఆకాశం కృత భూమి నూతన యెరూషలేము నాకై నిర్మించుచున్నావు. కృత ఆకాశం కృత భూమి నూతన యెరూషలేము నాకై నిర్మించుచున్నావు. మేఘరథములపై అరుదించి నన్ను కొనిపోవా. మేఘరథములపై అరుదించి అందులో మరి ఆయన మేఘరథములపై అరుదించి నన్ను తీసుకొని పోవడానికి నేను ఆశతో వేచి ఉన్నాను, త్వరగా రమ్మని అడుగుతున్నాడు ఇక్కడ. మరి మనం కూడా మన జీవితాల్లో మనం ఎలా ఉన్నాం? ఈ దినాన్న ప్రభు వస్తే మరి ఆయనతో కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామా? ప్రియమైన సంగమా, ఒకవేళ అలాంటి సిద్ధపాటు లేకపోయినట్లయితే త్వరలో రానయ్యున్నాడు ప్రభు మన కొరకు. మీ కొరకు స్థలము సిద్ధపరచా వెళ్ళుచున్నాను అని చెప్పి వెళ్ళిన దేవుడు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి నూతన యెరూషలేము మనకై నిర్మించబడి మరి మేఘరథములపై మనల్ని తీసుకొని పోవడానికి రావడానికి మరి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆయనతో పోవడానికి మనం సిద్ధంగా ఉన్నామో లేదో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహిమ కలిగిన రాజా, కృప కలిగిన తండ్రి, కృపామయుడా, దయామయుడా, నీ దయ కలిగిన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. అయా మా సంఘాన్ని దీవించు, ఆశీర్వదించు. సంఘాన్ని నడిపిస్తున్నటువంటి పాస్టర్ గారులను వారి కుటుంబాలను ప్రభువా నీ యొక్క కృపలో దీవించి ఆశీర్వదించయ్యా. వారు మా అందరి కొరకు చేస్తున్న ప్రార్థనలు, వారు మాకు అందిస్తున్న ఆత్మీయ ఆహారాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. మరి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ అవసరతలను తీర్చయ్యా. ఎవరెవరికి అనారోగ్య పరిస్థితులు ఉన్నాయో నా ప్రభు వాటన్నింటి నుంచి ప్రతి ఒక్కరికి విడుదలను దాయిచ్చేయి. ఇదిగో ఈ దినాన్న ప్రభు క్రీస్తు మరణంలో పాలు పొందుట ఏ రీతిగానో ఎలా పాలు పొందుకోవాలో ప్రభు నీవు తెలియచేశావు. నీ వాక్యము ద్వారా నాయన మమ్మలను బలపరిచావయ్యా. నీవిచ్చిన ఈ స్థితి కొరకు, ఈ కృప కొరకు నీకు వెలలేని స్తుతులు స్తోత్రములు తెలియజేస్తూ ఈ కొద్ది ప్రార్థనని యొక్క సన్నిధిలో ఉంచి మీరే ఘనత మహిమ ప్రభావములను పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.